ఎస్బీఐలో 11% వడ్డీకి రూ. 5 లక్షల లోన్. నెలకు ఎన్నేళ్లకు ఎంత పడుతుంది? ఎస్బీఐ పర్సనల్ లోన్. ఇప్పుడు చిన్న చిన్న అవసరాల కోసం కూడా చాలా మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్ల గురించి చూస్తుంటారు. చాలా బ్యాంకులు ఇటీవలి కాలంలో లోన్లు వేగంగా ఇచ్చేస్తున్నాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే తక్కువ వడ్డీకే లోన్లు వస్తున్నాయి. లోన్ ప్రాసెసింగ్ టైం కూడా బాగా తగ్గింది. ఇప్పుడు క్షణాల్లోనే లక్షల్లో లోన్లు ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎస్బీఐలో లోన్ ప్రాసెస్ గురించి చూద్దాం. పర్సనల్ లోన్ క్యాల్క్యులేటర్. వ్యక్తిగత అవసరాల కోసం రుణం తీసుకోవాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన ఎంపిక. ఇప్పుడు ఎస్బీఐ రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్లను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అందిస్తోంది. ఈ రుణాలు సులభమైన తిరిగి చెల్లించే ఎంపికలతో అందుబాటులో ఉండటంతో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం మరింత సులభం కానుంది. ఎస్బీఐ వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు 10.30% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక స్థిర ఆదాయం. మంచి సిబిల్ స్కోరు ఉంటే లోన్ ఇంకా ఈజీగా వస్తుంది. ఇంకా వడ్డీ రేట్లు కూడా తక్కువే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అప్లై చేసే ముందు సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం రూ. 5 లక్షల లోన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దరఖాస్తు సులభం. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాలు. ఎస్బీఐ రూ. 5 లక్షల వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు ప్రక్రియను చాలా సులభతరం చేసింది. మీరు ఇంట్లో నుంచే ఆన్లైన్లో లేదా సమీపంలోని ఎస్బీఐ శాఖను సందర్శించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. యోనో యాప్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు. మీ స్మార్ట్ఫోన్లో యోనో ఎస్బీఐ యాప్ను ఓపెన్ చేసి లోన్స్ విభాగానికి వెళ్ళండి. అక్కడ పర్సనల్ లోన్ ఎంచుకుని మీ అర్హతను తనిఖీ చేయండి. ఆ తర్వాత మీకు కావలసిన రుణ మొత్తం రూ. 5 లక్షలు. మీకు అనుకూలమైన కాలవ్యవధిని ఎంచుకోండి. ఓటీపీ ద్వారా మీ దరఖాస్తును పూర్తి చేయండి. మీ దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే రుణం మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ముందస్తు ఆమోదం పొందిన రుణాలు. ఎస్బీఐ వినియోగదారులు యోనో యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందిన వ్యక్తిగత రుణాల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సంబంధిత విభాగాన్ని ఎంచుకుని మీ పాన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసి కావలసిన రుణ మొత్తం, కాలవ్యవధిని ఎంచుకుంటే సరిపోతుంది. ఆఫ్లైన్ దరఖాస్తు. మీకు ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యంగా లేకపోతే నేరుగా మీ సమీపంలోని ఎస్బీఐ శాఖను సందర్శించవచ్చు. అక్కడ బ్యాంకు ప్రతినిధితో మీ రుణ అవసరాలు, అర్హత గురించి చర్చించి వ్యక్తిగత రుణ దరఖాస్తు ఫారంను నింపి అవసరమైన పత్రాలను సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలు. ఎస్బీఐ వ్యక్తిగత రుణం పొందడానికి కొన్ని ప్రాథమిక అర్హతలు ఉన్నాయి. దరఖాస్తుదారుడికి కనీసం రూ. 15,000 నెలవారీ ఆదాయం ఉండాలి. కనీసం 1 సంవత్సరం పాటు నిరంతర ఉద్యోగం లేదా వృత్తిలో ఉండాలి. ఎస్బీఐ శాలరీ ఖాతా కలిగిన వారికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. మీ నిర్దిష్ట పరిస్థితికి సంబంధించిన పూర్తి అర్హత ప్రమాణాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం లేదా బ్యాంకును సంప్రదించడం ఉత్తమం. వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు. ఎస్బీఐ వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 10.30% నుండి 15.30% వరకు ఉన్నాయి. అయితే మీ క్రెడిట్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేటు మారవచ్చు. రూ. 5 లక్షల రుణానికి వివిధ కాలవ్యవధులకు అంచనా ఈఎంఐ వివరాలు చూద్దాం. 11% వడ్డీ రేటుతో చూస్తే 3 సంవత్సరాల కాలవ్యవధికి నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 16,334 ఉంటుంది. 5 సంవత్సరాల కాలవ్యవధికి నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 10,871 ఉంటుంది. ఇక 12% వడ్డీ రేటుతో చూస్తే 3 సంవత్సరాల కాలవ్యవధికి నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 16,607 ఉంటుంది. 5 సంవత్సరాల కాలవ్యవధికి నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 11,122 ఉంటుంది. అవసరమైన పత్రాలు. రుణ దరఖాస్తుతో పాటు మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు రుజువు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్. చిరునామా రుజువు, యుటిలిటీ బిల్లులు, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్. ఆదాయ రుజువు, తాజా శాలరీ స్లిప్లు,
ఫారం 16 లేదా బ్యాంకు స్టేట్మెంట్లు. ఖచ్చితమైన, తాజా సమాచారం కోసం, మీ నిర్దిష్ట కేసులో వర్తించే వడ్డీ రేట్లు, ఇతర నిబంధనల గురించి తెలుసుకోవడానికి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం లేదా మీ సమీపంలోని ఎస్బీఐ శాఖను సంప్రదించడం ఉత్తమం. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలవ్యవధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.